ఏపీలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ గా మారాయి. సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వివాదాలకు కేంద్రంగా మారింది. పనివేళలు ముగిసినా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పోలీసుల బందోబస్తుతో అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం జోరుగా సాగుతుంది. రిజిస్టర్ ఆఫీసులో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ గా మారాయి. సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వివాదాలకు కేంద్రంగా మారింది. పనివేళలు ముగిసిన సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పోలీసుల బందోబస్తుతో అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం జోరుగా సాగుతుంది. రిజిస్టర్ ఆఫీసులో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఏపీలో సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే వివాదాలకు కేంద్రంగా మారుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అసలు అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో టైం అయిపోయినా కానీ ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయనే ఆరోపణ బయటకు వస్తుంది. సో ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తుల దందాగుణం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ మధ్య కొంత వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ సంబంధించిన కార్యాలయంలో పోలీసుల వ్యవస్థ ఎక్కువ నడుస్తుంది. పోలీసుల ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి అనేది ప్రధానంగా అక్కడ వస్తున్న ఆరోపణలో. సాక్షాత్తు పోలీసుల ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్లు జరగడం, రికార్డ్ రూముల్లో కూడా ప్రైవేటు వ్యక్తులు సంచరించడం కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏవైతే రికార్డ్స్ రూమ్ ఉంటాయో ఆ రికార్డ్స్ రూమ్ లో అటు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కాకుండా మిగతా ఎవరికి కూడా అనుమతి ఉండదు, అనుమతి నిరాకరించడం పడుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా సత్యసాయి జిల్లాలో ఉన్న చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం మటుకి దానికి భిన్నంగా మినహాయింపిస్తూ కొంతమంది వ్యక్తుల్ని, అనాథరైజ్డ్ వ్యక్తులందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రిజిస్ట్రేషన్లకి సంబంధించిన ప్రక్రియ కూడా ఎక్కడైనా సరే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఆఫీసు సంబంధించిన సిబ్బంది ఈ మధ్య రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో, పోలీసుల నిఘా వ్యవస్థలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సహజంగా ఏపీ వ్యాప్తంగా కూడా సాయంత్రం 5 గంటలకే ఈ కార్యాలయం సమయం అయితే ముగుస్తుంది. కానీ ఇక్కడ రాత్రి 7 గంటలు పూర్తయినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది అంటూ కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసుల బందోబస్తుతో రిజిస్ట్రేషన్ జరగడం, కార్యాలయం బయట ఎవరూ ఉండకూడదంటూ కూడా ఆంక్షలు విధించడంతో కొంత అక్కడ గందరగోళ పరిస్థితులకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ బయట వ్యక్తులను ఎవరిని కూడా ఉండకుండా లోపల రికార్డు రూమ్ లో ప్రైవేటు వ్యక్తులు వారికి ఇష్టం వచ్చినట్లు కూడా తిరగడం పట్ల పలు అనుమానాలు అయితే తావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైనా ఈ ఉన్నతాధికారులు ఈ ఘటనకి సంబంధించి ఖచ్చితంగా ఈ ఘటన పైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొంత కీలకమైన సమాచారం డాక్యుమెంట్ల రూపంలో ఉండడం జరుగుతుంది. అలాంటిది అక్కడ అనాథరైజ్డ్ వ్యక్తులందరూ కూడా రికార్డ్ రూమ్స్ లోకి వెళ్ళటం, సంతరించడం పట్ల కొంత అనుమానం అయితే అక్కడ ఉన్న స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
కాబట్టి ఈ ఘటనకి సంబంధించి ముఖ్యంగా ఈ చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం దానిపైన ఒక సమగ్ర విచారణ చేపట్టాలన్నట్టు కోరుతున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ శాఖ కూడా దీనిపైన దృష్టి సారించి మళ్ళీ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన ఆ ఘటనకి పాల్పడిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, క్రాంతి, మన రిజిస్టర్ ఆఫీస్ లో జరిగే అక్రమాలపై ఇక్కడ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా? అసలు ఎందుకంటే ఇందులో పోలీస్ బందోబస్తు ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది కదా. ఖచ్చితంగా శాలిని, ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు అవసరమైతే ఇస్తారు తప్పితే, కానీ ఇక్కడ చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం మట్టికి పోలీసుల వ్యవస్థతోనే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు పోలీసుల బందోబస్తు నిఘా నీడలో అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎవరు ఉండకూడదని ఆంక్షల నడుమ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానికులు ఇప్పటికే అటు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాలంటూ కూడా కోరుతున్నారు. అటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్కి సంబంధించి పోలీసులు ప్రైవేటు వ్యక్తులు అటు కుమ్మక్కయ్యి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది అక్కడున్న పెద్ద అభియోగం. దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, దానికి అనుగుణంగానే అక్కడ నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ రికార్డ్స్ రూమ్ లో ఎవరికి అక్కడ ఉన్న సిబ్బందికి తప్పితే ఎవరికి కూడా లోపలికి వెళ్లే అనుమతి ఉండదు. కానీ యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు లోపలికి రికార్డ్స్ రూమ్ లోకి వెళ్లి రికార్డ్స్ అన్ని కూడా ఆ రూముల్లో పరిశీలిస్తున్నారంటే ఏ రకంగా అక్కడ నియమ నిబంధనలు ఉల్లంఘన కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులందరూ కూడా దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఇక్కడ దీనికి సంబంధించి చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన సంఘటనతో పాటు ఏపీ వ్యాప్తంగా కూడా ఒకసారి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పైన కూడా విచారణ జరిపించాలంటూ కూడా ముఖ్యంగా డిమాండ్ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలకి సంబంధించి కూడా ప్రభుత్వం వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన ఈ అంశానికి సంబంధించి అక్కడ స్థానిక ప్రజలు దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. బాబు